జర్రికున్న అద్భుతమైన లక్షణం, కోటాను కోట జీవరాశుల్లో జర్రికున్న అద్భుతమైన లక్షణం ఏ జీవికి లేదు. తన పిల్లలు ఉన్నాయి కదా, మొట్టమొదటి ఆహారం అదే సమర్పించుకుంటారు తెలుసా పిల్లలకి. మొట్టమొదటి ఆహారం తన శరీరాన్ని మొదటి ఆహారంగా తన పిల్లలకి ఇస్తుందండి. క్రైస్తవ లక్షణం అది. కొరమీను చేప ఉంది కదా, దాని లక్షణం ఏంటి అంటే ఇది ఉల్టా. అది పిల్లల్ని గంటని తింటూనే ఉంటది ఆకలైనప్పుడు. మా అమ్మని దాని పక్కన తిరుగుతుంటాయి, ఆకలైనప్పుడు మేస్తూనే ఉంటది వాటిని. ఎందుకు కొరమీనికి దేశంలో రేట్ ఎక్కువ తెలుసా? 100 ఉంటే 2 మిగులుతాయి. అమ్మని గుర్తుపడి తప్పించుకున్నదే బతుకుతుంది. వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు వందనములు తెలియజేసుకుంటున్నాను. ఎంతమంది యేసుక్రీస్తు దేవుని కుమారుడే అని నమ్ముతున్నారు? యేసుక్రీస్తు దేవుని కుమారుడే అని ఎంతమంది నమ్ముతున్నారు? యేసుక్రీస్తు దేవుడు అని ఎంతమంది నమ్ముతున్నారు? దేవుని కుమారుడే అన్న వాళ్ళు పరలోకమందున్న మా తండ్రి యేసయ్య అని ఎవరు అంటున్నారు? యేసుక్రీస్తు దేవుని కుమారుడనే నమ్ముతూనే ప్రార్థన చేసినాడు, పరలోకమందున్న మా తండ్రి యేసయ్య అని ఎంతమంది అంటున్నారు? చేతులు లేపండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. జాగ్రత్తగా వినండి, ఇది జస్ట్ పరిచయం, ఇంకా అంశం కాదు. అంటే ఈ విశ్వాస సంబంధ విషయానికే మాట్లాడుతున్నా. ఈ చిన్న విషయం. శరీరాలకు తండ్రులు ఉన్నారు, మనకి ఉన్నారా లేదా? మన తండ్రులు ఈ భూలోకంలో ఉన్నారు. శరీరాలకు తండ్రులు ఉన్నారు. ఆత్మకు తండ్రి ఎవరు? దేవుడు. ఆత్మకు తండ్రి దేవుడు. విశ్వాసులకు తండ్రి ఎవరు? వెరీ గుడ్. విశ్వాసులకు తండ్రి ఎవరు? మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 9వ వచనం. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు, ఇది ఎవరు చెప్తున్నారు? ఎవరికి చెప్తున్నాడు? చెప్తున్నాడు అందరికి తండ్రి ఎవరు? చదవమాది. ఒక్కడే. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాట మాట్లాడేసరికి పరలోకమందు ఎవరున్నారని చెప్తున్నాడు? పరలోకమందు ఎవరున్నారు? అతడు ఎవరికి తండ్రి అంట? అందరికీ. అంటే శరీర సంబంధంగా మన తండ్రులు ఉన్నారు, ఆత్మీయ తండ్రి ఉన్నాడు, విశ్వాసులకు తండ్రి ఉన్నాడు, ఆత్మలకు తండ్రి ఉన్నాడు. ఒకవేళ పౌలు విషయంలో ఆలోచిస్తే తిమోతి నా కుమారుడా అన్నాడు, ఆత్మీయ తండ్రి. ఇప్పుడు ఎంతమంది తండ్రులేవి? ఒకటి శరీరాలకు మన తండ్రి, ఆత్మలకు తండ్రి దేవుడు, ఇంకా విశ్వాసులకు తండ్రి అబ్రహాం. వాక్యము చెప్పి నడిపించే వ్యక్తి ఎవరు? ఆత్మీయ తండ్రి. యేసుక్రీస్తు ఎవరికి తండ్రి? చెప్పండి. ఒకవేళ యేసుక్రీస్తుని తండ్రి అని ప్రార్థిస్తే అర్థమైందా? యేసుక్రీస్తుని దేవుడు అని నమ్మితే గోల్డ్ రేట్ ఎక్కువ ఉంది. ఎవరికి పైసలు ఊరికే తులం బంగారు ఎంత? ఇది 2 లక్షల బంగారు ఇప్పుడే వచ్చి సమాధానం చెప్పి తీసుకుపోవచ్చు. యేసుక్రీస్తు వీళ్లకు తండ్రి అని మీరు ప్రార్థిస్తారు కదా, యేసుక్రీస్తు ఇలా తండ్రి అనొచ్చు అని ప్రార్థించవచ్చు అని ఎవరైనా చెబితే తీసుకొని పోవచ్చు. ఆత్మలకు తండ్రి ఉన్నాడు, శరీరాలకు తండ్రి ఉన్నాడు, ఆత్మీయ తండ్రి ఉన్నాడు, విశ్వాసులకు తండ్రి ఉన్నాడు. యేసుక్రీస్తు ఎవరికి తండ్రి నీవు ప్రార్థిస్తున్నావు? భూమి మీద ఉన్నప్పుడే పరలోకంలో తండ్రి ఉన్నాడని చెప్పాడు. ఒక్కడే మీ తండ్రి అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు? ఎవరి యొద్ద ఉన్నాడు? ఎవరి కుడిపార్శ్వమున ఉన్నాడు? మరి భూమి మీదనే పరలోకంలో మనందరికి ఒక తండ్రి ఉన్నాడు అన్నాడు.
అర్థమవుతుందా? పరలోకంలో మనకు తండ్రి ఉన్నాడు అన్నాడు. ఇతడు కూడా పరలోకం వెళ్ళి తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. అందరికీ తండ్రి ఒక్కడే అన్నాడు. ఇప్పుడు ఆడ ఎంతమంది ఉన్నారు? నువ్వు యేసుక్రీస్తుని తండ్రి అంటే ఆయనను తాత అంటావా? ఇప్పుడు పరలోకం ఉందన్న మా తండ్రి యేసయ్య అంటే ఓకే. ఆయన భూమి మీద ఉన్నాడు కాబట్టి ఎవరిని తండ్రి అనొద్దు అన్నాడు ఆయన్నే. పరలోకం వెళ్ళిన తర్వాత అనొచ్చు కదా అంటే, మళ్ళీ నేను పరలోకం వెళ్ళిన తర్వాత నన్ను తండ్రి అనంటే ఆయన తాత అనంటే అన్నాడా? చెప్పండి. మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా యేసయ్య అన్నవానికి ఈ కాలంలో మళ్ళీ ఆయన ఏ అయ్యా చెప్పు. అర్థమవుతుందా? మనము సిస్టర్ చెప్పింది కదా, నేను వచ్చినప్పుడు ఆ పెద్దయ్య చెప్పాడు, దేవుని మాట ఎవరు వింటలేరు అని. అన్ని సూచక క్రియలు మహత్కార్యాలు చేసి కూడా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి నడిపించిన కూడా, పగలు మేఘస్తంభం రాత్రి దీపస్తంభం పెట్టి నడిపించిన కూడా, ఎన్ని చేసినా కూడా ఇజ్రాయేలు ఎన్నిసార్లు మాట వినలేదంట తెలుసా? సంఖ్యాకాండము 14వ అధ్యాయము 22వ వచనం. దేవుడు ఎంత బాధతో చెప్తున్నాడు తెలుసా? ఈ మాటలు గట్టిగా చదవమ్మా. ఈ 10 మార్లు అన్ని చూసిన వాళ్ళే 10 మార్లు వినలేదంట. దేవుని కుమారుడు వచ్చి రక్తాన్ని చిందించిన విషయం నమ్మి కూడా మనం ఎన్నిసార్లు వింటలేం? రోజునం. అర్థమవుతుందా? అంటే దేవుని మాట వినడం ఎంత ప్రాముఖ్యమో చూడు. దేవుని మాటకు లోబడడం ఎంత ప్రాముఖ్యమో చూడు. ఇంకొక విషయము, మా మీద చాలా మంది యూట్యూబ్లో ప్రపంచం మొత్తం మా మీద పడ్డది. ఏమంటది తెలుసా? 99% యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మకపోతే నరకం ఉందా? ఇది చూపెట్టమంటారు. ఏంది? యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్మకపోతే నరకం ఉందా? అది చూపెట్టమంటాడు బైబిల్లో. ఇప్పుడు నేను చూపిస్తా, ఉందా లేదా బైబిల్లో? మీరు కూడా కన్ఫ్యూజన్ ఎప్పుడైనా చదివింటగా. యోహాను సువార్త 5:24 చదవండి. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. యేసుక్రీస్తుని పంపింది ఎవరు? గట్టిగా చెప్పాలి. ఎవరు? తండ్రి, దేవుడు. యేసుక్రీస్తుని పంపింది ఎవరు? యేసుక్రీస్తుని దేవుడు పంపాడని నమ్మితే ఎక్కడికి వెళ్తామంట? నిత్య జీవం. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నంత కాలం పంపిన ఆయన ఏమన్నాడు? పంపిన ఆయన ఈయనని ఏమన్నాడు? నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. పంపిన వాని యందు ఏమని విశ్వాసం ఉంచాలి? అర్థమైందా? ఆ విశ్వాసం ఉంచితే ఏమైతావు? నిత్య జీవంలోనికి ఎంటర్ అవుతావు. ఇంకా చదవమ్మా, కంటిన్యూ. దేనిలోనికి రాడు? ఒకవేళ విశ్వసించకపోతే ఏడిపోతాడు? నీకు చూపిస్తాడా వచనం? నరకానికి పోతాడా లేదా? చూపించేటప్పుడు చూపిస్తున్నాగా. తండ్రి కుమారుణ్ణి పంపాడన్న విషయం నమ్ముతేనే నీకేంది? వాడు తీర్పులోనికి రాడు. నువ్వు నమ్మకపోతే ఏమైతావు? ఇంకేం చూపెట్టాలి మీకు? అర్థమవుతుందా మీకు ఇప్పుడు? ఇది నమ్ముతేనే నీ తీర్పులోనికి రావు. నమ్మకపోతే తీర్పులోనికి వస్తే ఏమవుతావు? నరకానికి వెళ్తావు. ఒక్కరు గురించి చూపెట్టు, ఒక్కరు వాళ్ళు చూపిస్తున్నాగా. అర్థమైందా? దేవుని మాటకు లోబడకపోతే 100% నరకం వెళ్తావు. ఇప్పుడు ఓకే, ఇదైతే ఇంతవరకే. మీరు దయచేసి 100 సార్లుగా 1,00,000 సార్లు పరిశీలించండి. యేసు దేవుని కుమారుడని నమ్మడమే నిత్య జీవనం. ఆ బేసిక్ విశ్వాసం లేకపోతే క్రైస్తవ్యంలో కొనసాగడమే వేస్ట్. ఇంకొకటి, ఇప్పుడు అంశాలకు వద్దాం. అసలు ఈ లోకంలో క్రైస్తవునికున్న పని ఏంటి అండి? చెప్పండి, ఒక్కరు చెప్పండి. క్రైస్తవునికున్న పని ఏంటి? గట్టిగా ఒకరు చెప్పండి. సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించడమే క్రైస్తవుని పని.
నూతన నిబంధనలో యేసుక్రీస్తు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిన తర్వాత అపోస్తలులు ఏం ప్రకటించారు? సువార్త ప్రకటించడం అంటే ఈ బాధ్యత క్రైస్తవునికి ఇచ్చాడు. మళ్ళా నేను బోధించే క్రైస్తవుడిగా, సువార్థికునిగా, బోధకునిగా బైబిల్ పట్టుకుంటే నేను ప్రతి దినం దీంట్లో నేర్చుకోవాల్సింది యేసుక్రీస్తు యొక్క రక్త చరిత్ర, రక్షకుని రక్త చరిత్ర ప్రకటించడానికి నేర్చుకోవాలి. అసలు ఈ సువార్త ఎవరికి ప్రకటించాలి? ఎవరికండి? ఏమి ఇట్లా మూలుగుతే అయిపోయాయి. నశించిపోతున్నా సువార్త ఎవరికి ప్రకటించాలి? నశించిపోతున్న ఆత్మలు ఎవరు? యేసుక్రీస్తు దేవుడు తెలియని వాళ్ళు. మన దేశంలో నశించిపోతున్న ఆత్మలు అంటే జనరల్ గా ఎవరు? క్రీస్తుని దేవుని నమ్మని వాళ్ళు, నశించు వాళ్ళు అంటే ఏదో ఒక దేవుడు అని నమ్మేవాళ్ళు. ఇప్పుడు మనము బైబిల్ చేత పట్టుకొని ప్రతిదినం ఉదయం సాయంత్రం ప్రార్థించి నశించిపోతున్న ఆత్మల్ని రక్షించే పనిలో మనం ఉన్నప్పుడు, నశించిపోతున్న ఆత్మ అన్యులే అనుకోండి, వాళ్ళు ఎదురొస్తే మన బాధ ఏమై ఉండాలి? ఏమై ఉండాలి? మనం వాళ్ళని చూస్తే అబ్బా ఈయననే రక్షించాలి ఏమై ఉండాలి? ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాం అనుకో, 99% యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేయి, ఎవరిని మనం రక్షించాలో వారి గురించే తిరుగుతుంటాడు వీడు. అర్థమవుతుందా? పెద్ద పెద్ద సంఘాలు మేము ఫైట్ చేస్తున్నాం, మాకు ఫోన్ పేలు కొట్టండి, అవి కొట్టండి, ఇవి కొట్టుంటే అన్నవాళ్ళు సువార్త ప్రకటిస్తున్నాం అంటున్నాం, మొత్తం వ్యూవర్స్ పెంచుకొని మనం నశించిపోతున్న వాళ్ళనే రక్షించడానికి మనకి అప్పచెప్పిన పని. కానీ పొదస్తమానం వాళ్ళ గ్రంథాలు, మన గూట్లనేమో మనాలు మారలో ఒక గ్రంథమే ఉంటుంది బైబిల్. కానీ ఈ యూట్యూబ్లో ప్రతి దినం వాళ్ళ మీద పెట్టేగిపోతున్నారు కదా మన వాళ్ళు, వాళ్ళు రెచ్చగొడుతున్నారని రెచ్చిపోతున్నారు కదా మన వాళ్ళు. వాళ్ళ గ్రంథాలైతే రూములు పట్టకుండా ఉన్నాయి మనోళ్ళతోన. ఏది ఎక్కువ చదువుతున్నారు ఇప్పుడు? దివారాత్రం దేన్ని ధ్యానించాలి? వాళ్ళు దేన్ని ధ్యానిస్తున్నారు? ఎన్ని గ్రంథాలు ఉంటే మరీ అమెజాన్ లో బుక్ చేసి తెప్పించుకుంటారు. విదేశాలకు విగ్రహాలకు సంబంధించిన ఎన్ని గ్రంథాలు ఉన్నావో వాళ్ళ ఇంట్లో లేవు, కానీ మన ఇంట్లో ఎక్కువ ఉన్నాయి. పరుల జోలికే వెళ్ళొద్దు అన్నాడు, అన్నిల జోలికే వెళ్ళొద్దు అన్నాడు. అసలు ఇప్పుడు నువ్వు పొద్దుస్తామనంటే యూట్యూబ్ ఓపెన్ చేసుకుని వాళ్ళనే తిట్టుకుంటా ఏకిరించుకుంటా మీ గ్రంథాలు ఏమో తిట్టుకుంటూ ఉన్నాడు అనుకో, నీ బాధ్యత ఏంది? వాళ్ళనే రక్షించాలి. తీర్తివి ఎవరో ఒకరు ఆత్మీయంగా బాగా కష్టపడి సువార్త ప్రకటించాలి, ఆత్మల్ని రక్షించాలి తాపత్రయం ఊరిపోయిననుకో, వీళ్ళు చేసిన దానికి వాడి ఈపులు వలుగుతున్నాయి. అలా ఎవరు వలుగుతున్నాయి? కడపేద చెప్పులు లేకుండా పాస్తారు ఒక్క ఆత్మనన్నా రక్షించాలని మొక్కాళ్ళ ప్రార్థనలు చేసి పోతారు కదా. ఇప్పుడు బాగా యూట్యూబ్ లో మొత్తం ఓపెన్ చేస్తే అవి ఉంటాయిగా. ఆ అన్నుడు ఏ కోపంతో ఉన్నాడు? దొరికితే దొరికినాడు ఎవరు? నిజ సేవకుడు. అతని చేతికి దొరికి ఈపులు వలగొట్టుకున్నాడు ఎవరు? చర్చి కూడగొట్టుకున్నాడు ఎవరు? నిజ సేవకుడు అండి, అమాయకుడు అండి, అతనికి ప్రార్థనే తెలుసండి. అర్థమవుతుందా? మన పనే క్రైస్తవుడు లోకానికి ఎంత అత్యవసరమో క్రైస్తవుడికి లోకం అంతా అత్యవసరం. అర్థమవుతుందా? యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి ప్రభువా ఎక్కడున్నావు అంటున్నారు అందరూ, నిన్ను వెతుకుతున్నారు అందరూ. ఇతర సమీప గ్రామములలో సువార్త ప్రకటించవలసి ఇందు నిమిత్తమే గెరాసేనీల దేశంలో సమాధిలో బతుకులో సచినట్లే ఉన్నాడు. ఒక్కని కోసం పరిగెత్తుతున్న యేసుక్రీస్తు వారు దేవుడు అప్పగించిన పనిలో నిమగ్నమైండు. మిగతా విషయాల్లో తనడానికి వస్తే తనని పోయినా తప్పించకపోయినా. ఎందుకు? తన్నడం ఆయన పని కాదు, తప్పించకపోయి రక్షించడం దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేయడం. అందుకే చివరిలో నీవు నాకు ఇచ్చిన పనిని, మరి నీకు ఇచ్చిన పని రోజు యూట్యూబ్ ఓపెన్ చేసి వ్యూవర్స్ పెంచుకుని వాళ్ళని ఎక్కిరిని ఇక్కడ. ఇప్పుడు ఎవరైనా వచ్చి టీవీ పలగొట్టిన అనుకో, యేసుక్రీస్తు నామంలో దెబ్బలు తిన్నా అబ్బా, నీవు ఎక్కిరిస్తున్నావు యేసుక్రీస్తు నామంలో నీవు దెబ్బలు తినాలి. అర్థమైందా? ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 4వ వచనం,
మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా దాన్ని ఎదిరించలేదండి. క్రైస్తవుడు పాపముతో పోరాడమంటే రక్తం చిందించు సువార్త ప్రకటించడం. దెబ్బలు పడుతున్నా జైల్లో బిగించి వేసినప్పుడు అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో పౌలు శీలను బిగించేయడం, రక్తపు టేర్లలో ఏం చేశాడు? కుటుంబాన్ని సువార్త చెప్పి రక్షించాడు. నీ క్రైస్తవుల పని అది. ఉదస్త మానవ సాయంత్రానికి ఏం చెప్పాలి, రేపేం చెప్పాలి, ఈ రోజు నా యూట్యూబ్ లో అప్లోడ్ చేసింది బాగా పెరిగిపోయింది, మళ్ళా రేపే ఎవరు దొరుకుతాడు? అర్థమైందా? అసలు నీ పనేంది? నువ్వు బైబిల్ ఎందుకు పట్టుకున్నావు? నువ్వు ఎందుకు బాప్తిసం పొందినావు? క్రైస్తవుడు అని ఎందుకు పిలుచుకుంటున్నావు? అర్థమైతలేదు. అపోస్తలుల చరిత్రలో, క్రీస్తు చరిత్రలో పరుల జోలికి వెళ్ళిన దాఖలాలు ఒక్కటి కూడా కనిపించవండి. 1 పాయింట్ కనిపించదు. సువార్త ప్రకటిస్తూ వెళ్ళారు అంతే. అర్థమైందా? క్రైస్తవుని పని ఏంటో తెలుసా? 2 జీవుల ఉదాహరణ చెప్తా. జెర్రీ ఎంతమందికి తెలుసా అండి? జెర్రీకున్న అద్భుతమైన లక్షణం, కోటాను కోట జీవరాశుల్లో జెర్రీకున్న అద్భుతమైన లక్షణం ఏ జీవికి లేదు చెప్పండి. తన పిల్లలు ఉన్నాయి కదా, మొట్టమొదటి ఆహారం అదే సమర్పించుకుంటుంది తెలుసా పిల్లలకి? మొట్టమొదటి ఆహారం తన శరీరాన్ని మొదటి ఆహారంగా తన పిల్లలకి ఇస్తుందండి. క్రైస్తవుల లక్షణం అది. అర్థమవుతుందా? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఆయన యేసుక్రీస్తు మన నిమిత్తం తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన మనము కూడా మన సహోదరులు ఎవరు నశించిపోతున్నా ఆత్మలు, మన సహోదరుల నిమిత్తము మన ప్రాణములు బద్దులమై. అర్థమవుతుందా? ఇది ఎప్పుడన్నా మైండ్ లో ఉంటుందా మనకి? మనము రక్షించే వాళ్ళం, భక్షించే వాళ్ళం కాదు. లెక్క ఒప్ప చెప్పవలసి వాళ్ళని రెచ్చగొట్టి 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 నరకానికి వెళ్ళారనుకో, ఎవరిది బాధ్యత? అర్థమైందా? ఏజ్కేల్ గ్రంథం 18వ అధ్యాయం తర్వాత చదవండి. ఒకడు నశించుట నాకు ఇష్టమే. అరే మీరు ఆలస్యం ఆలస్యం అనుకుంటుండ్రు. 2 పేతురు 3:9వ వచనంలో ఆలస్యం ఆలస్యం ప్రభు రాకడ అనుకుంటుండ్రు. ఏ ఒక్కరు నశించుట. మొదటి తిమోతి 2:4లో మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై. అర్థమవుతుందా? అందుకే ఇక్కడ చూడండి, నాతోనా మీరు ఏదో అబద్ధాలు చెప్తున్నాడేమని వీడియో తెచ్చా. చూడండి, అందరు చూడండి. జెర్రీ తన పిల్లలకు మొదటి ఆహారంగా పెడుతుందండి. కనిపించిందా? మొత్తం తినేస్తాయి ఇది జెర్రీని, తన తల్లిని. కానీ కొర్రమీన చేప ఉంది కదా, దాని లక్షణం ఏంటంటే ఇది ఉల్టా. అది పిల్లల్ని గంటది తింటూనే ఉంటది ఆకలైనప్పుడు. మా అమ్మని దాని పక్కన తిరుగుతుంటాయి, ఆకలైనప్పుడు అలా మేస్తూనే ఉంటది వాటిని. ఎందుకు కొర్రమీనికి దేశంలో రేట్ ఎక్కువ తెలుసా? 100 ఉంటే 200 మిగులుతాయి. అమ్మని గుర్తుపడి తప్పించుకున్నదే బతుకుతుంది. అర్థమైందా? కొర్రమీనికి రేట్ ఎక్కువ అనుకో, దొరకదు మార్కెట్లా. అర్థమైందా? అది పిల్లల్ని గంటది కానీ ఆకలైనప్పుడు మేస్తేనే. కానీ ఇది పిల్లల్ని గంటది కానీ పిల్లలకు ఆకలైతే తానే ఆహారంగా. నీవు ఏ లక్షణాలు కలిగి ఉన్నావు? ఈనాడు మేము మా సంఘంలో 1,00,000 మంది వస్తున్నారు, 6,000 మంది మొత్తం తింటున్నావు, వాళ్ళకి తెలుస్తలేదు. నీవు తింటున్నది. నేను కూడా 36 సంఘాలు మారి మారి కింద వాడి మీద వాడి మళ్ళీ అన్నతో వచ్చి బాప్తిసం పొందింది తెలుసా? 7-8 ఏళ్ళు మోసపోయి మళ్ళీ అన్నతోన భయంకరమైన వర్షంలో అతడు ఎక్కడో మాల్ దగ్గర ఉంటే మా రాత్రిపూట పిలుపుకొని మా ఇంటి దగ్గర హౌస్లో బాప్తిసం పొందాను అన్న దగ్గర, సత్యం తెలుసుకున్న తర్వాత. అర్థమైందా? ఇప్పుడు ప్రపంచంలో కొర్రమీన్లు ఎక్కువ ఉన్నాయా, జెర్రీలు ఎక్కువ ఉన్నాయా? జెర్రీ లక్షణాలు చాలా తక్కువ. ఏళ్ళ మీద కూడా జెర్రీ లక్షణాలు లేవు క్రైస్తవుడికి. అర్థమైందా? సంఘానికి వచ్చినాక విశ్వాసి వాళ్ళతో బాగా కానుకలే వసూలు చేస్తాడు. వాళ్ళు ఇతరే కార్ల షూటు బూటు అని వేసుకొని తిరగొచ్చట. సంఘస్థులు లేక లేక కొద్ది గోల్డ్ చైన్ వేసుకొచ్చింది అనుకో, నెక్స్ట్ పాఠం ఆమె విన్నే ఉంటది, సువార్త విని ఉండదు.
మనోడు మంచిగా షూట్ బూట్ వేసుకున్నాను అనుకో, నేను ఈ బ్యాగు రిలయన్స్ లో నేను 6 లక్షల రూపాయలు పెట్టి వానికి సంఘం కట్టించిన తాళి కూడా అమ్మి. అర్థమైందా? ఇది రిలయన్స్ లో డ్రెస్ కొనుక్కుంటే ఖమ్మంలో ఇది నాకు గిఫ్ట్ ఇచ్చాడు. బ్యాగ్ అడిగితే డైరెక్ట్ ఇస్తా కదా అతనికి పాసరికి. పాఠం అంతా అయిపోయినాక ఇది గోర సంచి లాక్కుంది అంటే నేను పాడేసుకోవాలా ఎట్లా? అర్థమవుతుందా? ఇప్పుడు తాళి తాకట్టు పెట్టి నేను షెడ్ వేపిస్తే సువార్త నడుస్తలేదు, బర్రెలు కట్టేస్తున్నారు అట్లా. ఏందన్నా బర్రెలను కట్టేసాను రోజు అడిగితే మొత్తం వ్యవసాయ పంటల్లో ఈయనే పెట్టామంటే నెలకు ఒక్కసారి కదా, 2వ శనివారం మళ్ళీ నేనే పోయాలి. ఆ బర్లేరి అన్ని దాంట్లో నేనే మట్టేసి మళ్ళీ శుభ్రంగా చేయాలి, సెంటు కూడా కొట్టాలి వాసన రాకుండా కూర్చున్నాను. అర్థమైందా? ప్రార్థనా స్థలం కోసం ఎండ కొడుతుంది, వర్షం పడుతుంది, టెంట్ల కిరాయిలు కట్టి ఎన్ని రోజులు అని డైరెక్ట్ తాళే అమ్మేశా. అలాంటి స్థితులు సేవకుల్లో ఉన్నాయి. మనం జరి లక్షణాలు కలిగి ఉండాలి. అర్థమైందా? కొరమీలు లక్షణాలు కలిగి ఉండొద్దు. ఇంకా అంశం స్టార్ట్ కాలే. నాకు అర్థం కాదు, సత్యంలో కూడా నాకు బాధకరమైన విషయం ఏం తెలుసా? టైం లేదు అన్న దేవునికే టైం లేదు, నీవే పోతే ఇప్పుడు టైం లేదు అనబుద్దండి క్రైస్తవుడు. యేసుక్రీస్తు ప్రకటనలో 3 రోజులైన సంగతి అర్థం, దినమంతా ప్రకటించారండి. హ్యాపీగా నేర్చుకోవాలా. నిద్ర వస్తే కడుక్కోండి, అయితే బకెట్ నీళ్ళు ఇన్నే పెట్టుకోవాలి. అర్థమైందా? టైం లేదంటే ఏంటి? ఉందాం కొంచెం వీళ్ళు ఇంత ప్రశాంతమైన 6 ఫ్యాన్లు పడుకొని పోతే అయిపోయాగా. ఇప్పుడు అంశం స్టార్ట్ చేద్దాం. నిజంగా పరలోకము ఎవరికి ఇస్తాడు చెప్పండి? పరలోకం ఎవరికి ఇస్తారు చెప్పండి? ఉదయం నుండి ఆ డాడీ మాట్లాడాడు, అమ్మగారు మాట్లాడాడు, దీంట్లోనే ఉంది అంశం వల్ల. దాన్ని కన్క్లూజన్ చేసి వదిలిపెడతా. పరలోకం ఎవరికి దొరుకుతుంది? అసలు అబ్రహాము గారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని సదాకాలం ఈ సంతానానికి ఇస్తానంటాడేంటి దేవుడు? ఎందుకన్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశం సదాకాలం ఇస్తానంటాడేంటి అబ్రహాం గారి సంతానానికి? అతడు ఎవరు దేవుడు విలోక ముందు? అన్యుడండి. అన్యుణ్ణి దేవుడే పిలిచాడు, మనం అన్యుణ్ణి దూరం పో అంటాం. అన్యుణ్ణి దేవుడు పిలిచి క్రైస్తవ్యానికి సదాకాలం, విశ్వాసులకు సదాకాలం తండ్రిగా, మనం అన్యుల్యం దగ్గరికి రమ్మనిస్తలేం. ఎంత ఆపోజిట్ లో ఉన్నాం చూడు నేటి క్రైస్తవ్యం. అర్థనా? ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనం నుండి చదవండి. ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనం నుండి. అబ్రహాం గారికి లోతు గారు వదిలిపెట్టిన తర్వాత అబ్రహాం ఒంటరి మిగిలితే, అబ్రహాం భయపడకు, నీవు నిలుచున్న చూడనే ముందు వైపు చూడు, వెనక వైపు చూడు, రైట్ లెఫ్ట్ చూడు, మొత్తం నీకే నీ సదాకాలం నీ సంతానానికి ఇస్తాడు. ఎందుకన్నాడండి? ఇది అంశం చాలా పెద్దది, షార్ట్ కట్ లో ముగిస్తా. పరిచయం చాలా టైం అయింది, చాలా దూరం ప్రయాణం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. చెప్పండి. ఇప్పుడు అమ్మ ఒక నిమిషం. మన పిల్ల ఎవరో ఒక తండ్రి కుమారుడు బాగా పెంచాడు ఆప్యాయతంగా, పెళ్ళైన సంవత్సరానికే బాబుని కన్నరు, పెంచుతుండ్రు బాగా. బీటెక్ వరకు వచ్చారు, పొరపాటు చేశాడు, ఏదో ఒకటి నేరం కాని నేరం చేశాడు. తల్లిదండ్రులను పిలిచి మీ బాబుకు ఉరి శిక్ష చేస్తా అన్నాడు అనుకో. తండ్రి ఏమంటాడండి? తండ్రి ఏమంటాడు చెప్పండి? లేదా నీ కొడుకుని ఇప్పుడు కత్తులతో నరుకుతావు అని అడవిలో పడుతున్నాడు అనుకో దుండగులు, లేదా నీ కొడుకు భయంకరమైన కారాగార శిక్ష చేస్తామన్నారు అనుకోండి. తండ్రులైన వారు ఏమంటారు? లేదా పోలీస్ స్టేషన్ లో 3 నెలలు వేస్తామన్నారు అనుకోండి, మీరేమంటారు తండ్రులుగా? నన్నన్న ఉరి తీయండి కానీ నా కొడుకుని బతికిస్తా అంటే నేను ఉరికంబం ఎక్కడానికి, నన్ను జైల్లో వేస్తానంటే వేయండి, నా కొడుకుని మాత్రం నన్ను కొట్టండి, నా కొడుకుని మాత్రం. అర్థమవుతుందో బాగా? తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే, ఇంకా నా వయసు కూడా అయిపోయింది, వాడు ఇంకో 100 ఏళ్ళు అనుభవించేది ఉంది భూమి మీద,
ఏసే శిక్ష నాకేయండి అని నా కొడుకు. అర్థమైందా? తండ్రి ప్రేమ ఎంత గొప్పది అంటే అండి, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను ఒక ప్రదేశంలో ఆర్మీ రిటైర్మెంట్ అయినాక బ్యాంక్ లో జాబ్ వచ్చిన తర్వాత ఒక దగ్గర కిరాయి ఉన్నాం. ఒకే ఒక కొడుకు అండి, చాలా అల్లారు ముద్దుగా పెంచాడు. కోడలు మాత్రం రాక్షసి. అర్థమైందా? మేము వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. తండ్రి చాలా దూరం నుండి వస్తాడు, వ్యవసాయ భూమి చేసి వస్తాడు. అతనికి ఉన్న ఆశ అంతా ఏందో తెలుసా? కొడుకు దగ్గర వచ్చి తినాలని కాదు, ముఖం చూడాలనే ఆశ మాత్రమే అండి. ఏంది? వస్తే ఇంకా ఇంట్లో ఉంటది యుద్ధము. కొడుకు చాలా మంచోడు, కానీ పర్సు మొత్తం మేడం చేతిలో ఉంటది. ఆ పెద్ద మనిషి బీడి మాత్రమే తాతాడు, నీళ్ళియర్ ఏం తీయరు. మేము దాపరికములో ఇల్లు ఏదో ఇచ్చామనుకో, 24 గంటలు ఇల్లు ఖాళీ చేస్తామంటది అని వచ్చి. నేను బ్యాంక్ డ్యూటీ పోయేటప్పుడు మెల్ల పెదానికి 20 రూపాయలు బీడి కట్టకి ఇచ్చాను అనుకో, తెలిస్తే అయిపోతుంది. అక్కడ ఊరుతుంటే చూస్తుంది కదా బిల్డింగ్ మీద ఎక్కి, మొత్తం కట్టడి చేసి పారేసింది. నేను పెద్ద మనిషిని కొంచెం దూరం తీసుకుపోయి బీడి కట్టిపించి అసలు ఆన్యం ఉండొచ్చు కదా అంటే, నా కొడుకు అన్నం పెట్టుకున్నా సరే, నా కొడుకు పొద్దున్న లేసి ఆఫీస్కి పోతాడు చూడు, కడుపు నిండిపోతుందబ్బా నాకు. మళ్ళీ వస్తాడు అడుక్క తింటాబ్బా. కోట్లకు ఆస్తులు ఉన్నాయి, తల్లి భార్య చనిపోయింది. అతనికి ఉన్న ఆశ అంతా కొడుకుని చూడాలి ప్రతిదినం. ఆయనతో అంటున్నాడు కూడా, నేను ఇంట్లోకి రానమ్మా, బయట కూర్చొని నా కొడుకుని చూసుకుంటా అంటే, ఉదయం సాయంత్రం. తండ్రి ప్రేమ ఎంత గొప్పది తెలుసా? అతడు చనిపోతే నేను వెళ్ళి ఖననములో కూడా బాడీని కట్టెల మీద వండబెట్టి నేనే అండి అంటించింది. ఆ స్థానం కూడా అతనికి ఇవ్వనివ్వలేదు, నేనండి చేశాను సత్తుపల్లి దగ్గర. అర్థమైందా? నా కారులో మళ్ళీ వాళ్ళ గెస్టులను కూడా తీసుకెళ్ళాను. డెడ్ బాడీ అంట, వేల మంది వచ్చారు. అందరు మరి నీవు ఖననం చేయడం ఏంది? అది స్థితి. తండ్రి ప్రేమ అండి, చివరి వరకు అన్నం పెట్టకపోయినా కొడుకుని చూస్తూనే రచ్చిపోయాడు. దేవుడు అబ్రహాం గారికి పరీక్ష ఏం పెట్టాడో తెలుసా? ఎన్నేళ్ళలో పిలిచాడు? బాగా వినండి, ఇప్పుడు చాలా అద్భుతమైన అంశం, బాగా వినండి. ఎన్నేళ్ళలో అబ్రహాం గారిని పిలిచాడు? 75 ఏళ్ల వయసులో పిలిచాడు. ఎన్నేళ్ళలో కొడుకునిచ్చాడు? దేవుడు పరిచయం కాకముందు భయంకరమైన దుఃఖంలో దేంట్లో ఉన్నాడు? కోటీశ్వరుడు, గొర్రెల మందలున్నాయి, బంగారం ఉంది, అన్ని ఉన్నాయి. అప్పటి వరకు మహా దుఃఖంలో ఉన్నాడు. దేవుడు పిలిచిన 25 ఏళ్ళు కూడా ఇంకా సంతానం లేదు. దేవుడు మాటి మాటికి ఇస్తాడంటే ఇస్తానే లేదు. 100 ఏళ్లలో కొడుకునిచ్చాడు, మహా ఆనందంతో ఉన్నాడు అబ్రహాం. దేవుడు ఎక్కడ టెస్ట్ చేశాడో తెలుసా? అబ్రహాం, నువ్వు నా కోసం చచ్చిపోవాలంటే ఇంకా అయిపోయింది వయసు, కొడుకుంది చచ్చిపోయిక సిద్ధమే. అబ్రహాం, నీ కొడుకుని బలిగా అర్పించు అంటే కన్ఫ్యూజ్ అయిపోయాడు. అబ్బా, ఎవరినో ఒకరిని ఇస్తాను కూడా, ఇద్దరున్నారుగా. అట్లా కాదు, నీవు ప్రేమించు కొడుకు అన్నాడు. అప్పుడు అబ్రహాము స్థానంలో మనం ఉంటే ఏమన్నా, నేను ఎట్లా ముసలిగానే సస్తే నేను చస్తా కానీ అన్ని మాత్రం. అర్థమవుతుందా? లోకానికి ఆత్మీయతకు దేవుని పిల్లల్లో ఉన్న త్యాగానికి తేడా తెలుసా? కొడుకును చూడాలనే తాపత్రయం సత్యంత వరకు, కొడుకు బదులు నాకు శిక్ష వేయాలనే తాపత్రయం. ఇక్కడ 100 ఏళ్ళు ఎంత పరితపించాడు ఒక్క కొడుకు పుట్టింటే బాగుండే వారసుడని. లాస్ట్ కు దేవునితో అంటారు, నేను సిరియా దేశానికి వెళ్ళి ఎలియాదేరే దాంట్లో నా పరివారంలో ఒకరిని తెచ్చుకొని సాదుకుంటా అన్నాడు. దేవుడు ఒప్పుకోలే. అట్లా సాదుకుంటా అంటే ఒప్పుకోడు. ఇట్లా పిల్లగాన్ని కూడా ఇవ్వడు. మనం తిట్టుకుంటామా లేదా? మళ్ళా 100 ఏళ్ల తర్వాత ఇచ్చాడు. అడుగుతున్నది ఎవరిని? అగరుకు పుట్టినన్నా కాదు, కొన్ని రోజులన్నా అనుభవించినాడు. వీడికి ఇప్పటికిప్పుడే పుట్టిండు. అతి ప్రేమ, మా గర్భం మా రక్తాన్ని పంచుకొని పుట్టినోడు. అడుగుతున్నది ఎవరిని? రెడీ అయ్యాడు. రెడీ ఎవరిని ఇవ్వడానికి? ఏం త్యాగం అండి, ఏం త్యాగం అది! ఇంత త్యాగం ప్రపంచంలో ఎవరైనా చేయగలుగుతారా? అర్థమవుతుందా? 22వ అధ్యాయం మొదటి వచనం చదవ. అబ్రహామా పిలువగా
అతడు చిత్తము ప్రభువారెను నీకు ఒక్కడై ఉన్నా, ఇద్దరంటలేడు, ఒక్కడై ఉన్నా. ఆయన కన్ఫ్యూజన్ క్లారిటీ రావడానికి మన చెప్తాడు దేవుడు. నీవు ప్రేమించు. ఇప్పుడు అబ్రాహాన్ని నీవు నా ప్రాణం బలి అవుతావా అంటే ముసలోని అయిపోయా 100 ఏళ్ళు పోతే పోతా. అర్థమవుతుందా అండి? కానీ ఎన్నో సంవత్సరాలు వేచి చేసి పరితపించి దేవుణ్ణి వేడుకొని అసలు 15 అధ్యాయాలు అంటాడు, నీవు ఏమిస్తే నాకేంటి, బహుమానం ఏమిస్తే నాకేంటి, నాకు సంతానం లేదయ్యా, కావాల్సింది అదే ఫైట్ చేస్తాడు దేవునితో. అలా ఫైట్ చేసి గోజాడి సంపాదించుకున్న ఏకైక ప్రేమించే కొడుకును అడుగుతున్నాడంటే దానికి కూడా వెనుకాడలేదు అబ్రహాం. ఎందుకండి సదాకాలం ఇచ్చాడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడని అనడానికి సిగ్గుపడనన్నాడు. ఎబ్రీ పత్రిక 11:16 వచనంలో చదవమ్మా. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన అందుచేత తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని అనిపించుకున్నకు సిగ్గుపడనట దేవుడు. ఒక్కసారి కళ్ళు మూసుకొని మీరు ప్రభువా నా దేవుడని అనిపించుకోవడానికి సిగ్గుపడవా అంటే ఏమంటాడు? మనం చూస్తే మస్తు సిగ్గుపడతాడు. ఎందుకు? మన విశ్వాసం అలాంటిది కాదు, మన బతుకులు. అర్థమైందా? అక్కగారు ఇందాక ఏం చెప్పింది? దేవుని యందు భయభక్తులే జ్ఞానమునకు. నేను సొలొమోను కంటే, దానియేలు కంటే, యోబు కంటే ధర్మశాస్త్రమే రాకముందున్న మహాజ్ఞాని ఎవరంటే నేను అబ్రాహాం పేరే చెప్తాండి. మహాజ్ఞాని అంటే ఎవరంటే ధర్మశాస్త్రం నూతన నిబంధన ఇవన్నీ రాకముందే, ఆజ్ఞలు లేనప్పుడే ఒక మహాజ్ఞాని ఈ భూమి మీద ఉండడంటే ఎవరైనా ఎందుకో తెలుసా? 12వ వచనం చదవండి, ఆదికాండం 22:12. ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనిని ఏమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్నా నీ కుమారుని నాకియ్య వెనతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు. ధర్మశాస్త్రం లేనప్పుడు మహాజ్ఞానండి. దేవుని యందు భయభక్తులు గలవాడు అబ్రహాం. అర్థమవుతుందా? ఇంకో విషయం చెప్తాను, లాస్ట్ ఒక్క నిమిషమే. ఆ ఫాదర్ ఉన్నాడుగా, ఇందాక చెప్పాడు కదా దేవుని మాట ఎవరు వింటారని. దేవుని మాట వినకపోతే ఏం జరుగుతుంది తెలుసా? ఒక వచనంతోనే చెప్తా, జర స్టోరీ చెప్పి. ఎన్నో లక్షల మందిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి అరణ్య మార్గం గుండా నడిపించింది ఎవరు? మోషే. ఒక్క పిల్లోని కంట్రోల్ చేయలేము ఈరోజు. 2 పిల్లలుంటే అసలే చేత కాదు మనకు. లక్షల మంది దేవుని పిల్లల్ని నడిపించారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. జస్ట్ వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతుంటే దేవుని దగ్గర మోకరిస్తే నువ్వు ఆ బండతో మాట్లాడి అయిపోయింది, వాటర్ ఇచ్చేస్తారు కదా, ఎందుకు టెన్షన్ పడతావు అన్నాడు. ఆ దానికి మోసే ఏం చేసిండు? బండని దేవుడు ఏమన్నాడు తెలుసా? చదవమ్మా సంఖ్యాకాండం 20వ అధ్యాయము 7, 8, 9 వచనాలు 10. ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి నీ కొరకు నీళ్లు రప్పింపవలనా నేను. అప్పుడు మోషే చెయ్యి ఎత్తి బండతో మాట్లాడమన్నాడా, కొట్టమన్నాడా? జనాన్ని శపించమన్నాడా? ద్రోహులారా అనమన్నాడా? మనోళ్ళు యూట్యూబ్ లో మొత్తం ద్రోహులారని అంటారు. ఎవరిని? ఎవరైతే నశించిపోతుండ్రో వాళ్ళని మనోళ్ళు ఏమంటారు? ద్రోహులనే రక్షించమని దేవుడు చెప్తే మీరు పెద్ద ఇదిలాగా ద్రోహులారా అంటాడు. ఒక ఆయన ఈ మధ్యలో మొత్తం డాక్టరేట్ అన్ని పొందినట్టు ఎన్నో దేశాలకు వెళ్ళి ప్రభు ఈ దేశాన్ని అగ్ని మేఘాలతో సుగమలాగా కురిపించాడు.
నువ్వు శపించడానికి నీవెవరు నాకు అర్థం కాదు. క్రైస్తవుడు కాదురా నాయన క్షమించడానికి. అగ్నిమేఘాలు కురిపించాలంటే రీసెంట్ గా అంటారు దేశాన్ని మొత్తం మతోన్మాదు తయారైంది ప్రభువా, సొదొమ గొమొర పట్టణాలని ఎలా కాల్చివేశావో అగ్నిమేఘాలు కురిపించు అంటాడు. నీవు అవుతావుగా దాంట్లో నీవు ఉండవుగా లెక్కల్లో. లోతువా దూతలు వచ్చి సైడ్ తీసుకుపోవడానికి. అర్థమవుతుందా? ఇప్పుడు ఏమంటాడు? కంటిన్యూ చదవమ్మా. అప్పుడు యెహోవా మోషే అహరోనులతో నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను స్టార్టింగ్ మెసేజ్ అద్భుతంగా చెప్పారండి. మీరు విన్నారో వెళ్ళారో? దేవుని మాట ఎవరు నమ్ముతున్నారండి అన్నాడు. ఇప్పుడు మనమేం చూపి మోసనే నమ్మలేదు, మనమే నమ్ముతాం. మోసే నమ్మకపోతే చేరలేదు తెలుసా మీకు? మోసే వినకపోతే ఎక్కడ చేరలే? ఇప్పుడు ఇది చూపించేమంటూ మోసనే మాట వినలేదు దేవుని మాట, మనమే వింటాం. మోసే వినకపోతే ఎక్కడ దాటలే? ఆ ద్రోహులని తిట్టారు, ద్రోహులన్న చేరారు కానీ మోసే గారు. దేవుని మాట ఇంపార్టెంట్. అందుకే మొదటి సమయాలు 15:22 వచనం చదవండి ఒకసారి, చివరి మాట. తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయే, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయే శ్రేష్టం. ఈ మాట వినకపోతే, మాటను నమ్మకపోతే ఏంటో తెలుసా? చివరి వచనం. ఈ చివరి వచనాలు ఇప్పటికే ఎక్కువ. సంఖ్యాకాండం 15:30. అయితే దేశమందు పుట్టిన వాడే గాని పరదేశే గాని ఎవడైనను సాహసించి పాపము చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడు. అర్థమైందా? సాహసించి పాపం చేయడం అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మాట కాదనడం, దేవుని మాటని నమ్మకపోవడం. అర్థమైందా? మొట్టమొదటి రాజు ఏం చేశాడు? దేవుని మాటని కాదన. ఆ రాజు ఒప్పుకుంటాడు అక్కడ, నేను సాహసించి పాపము చేసి తిని అంటాడు అక్కడ. సౌలు గారు తాను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు. నేను నిజంగా సాహసించి పాపం చేయడం అంటే దేవుని మాట తృణీకరించడం. అర్థమవుతుందా? అందుకే దేవుని యందు భయభక్తులు అంటే ఏంటి? అబ్రహాం దేవుని యందు భయభక్తులు అంటే తాను ప్రేమించిన కొడుకుని ఇవ్వడానికి వెనుదీయలేదండి. అసలు దేవుడు ఆయన్ని పరిశోధించిన విధానం కూర్చుడు ఎలా ఉంటది? అదాన్ని నీవే బలైపోయి ఈజీ అవుతాడు, చచ్చిపోయే టైం అయింది. కానీ ఎక్కడ పరీక్షించాలి? అంత పాలు తేనెలు ప్రవహించే దేశం నీ సంతానానికి సదాకాలం ఇవ్వాలి అంటే పరీక్ష జరగాలి. పరీక్షలో పర్ఫెక్ట్నెస్ పాస్ కావాలి. అర్థమైందా? పరలోకం చేరాలి అంటే భూమి మీద నీకిచ్చిన ఆయుష్ కాలంలో దేవుని పరీక్షలో పాస్ అవ్వాలి. థ్యాంక్ యూ. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి,